ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఈ ఆత్మహత్యల నివారణ సంఘం అనే ఒక సంఘాన్ని కూడా ఏర్పాటు చేసి దీని కొరకు మనం చేపట్టవలసిన కార్యక్రమాలు, ఈ ఆత్మహత్యల పట్ల ఈ సమాజానికి మనం అందించవలసినటువంటి సహకారం ఏమిటి అని ఎప్పటికప్పుడు అందులో ఉన్నటువంటి సభ్యులు కూర్చొని సమాలోచనలు చేస్తూ సమాజాన్ని ఎంతగా చైతన్యపరుద్దాము అని అనుకుంటున్నప్పటికీ కూడా వారి ఆలోచనలు, వారి ఉద్దేశాలు విఫలమవుతూ ఉండటం అనేది వారిని కూడా ఆందోళనకు గురి చేస్తుంది. మనం ఎంత ప్రయత్నించినా, ఏ విధంగా మనం సంస్కరణలను మనం సమాజంలోకి తీసుకెళ్ళినా ఎందుకు వీటిని మనం అరికట్టలేకపోతున్నాం? ఎందుకు కొంచెమైనా మనం తగ్గించలేకపోతున్నాము అని వారు కూడా ఒకవైపు కలవరపడుతున్న పరిస్థితి. కారణం, ఏటేటా ఆత్మహత్యలు అనేవి పెరుగుతూ ఉండటమే. ఏంటి, దీనికంటూ ముగింపు లేదా? వీటిని మనం అరికట్టలేమా? మనుషులను చావకుండా, తమ్మును తాము చంపుకోకుండా మనం ఆపలేమా? ఎక్కడ జరుగుతుంది లోపం అని అందులో ఉన్నటువంటి వారందరూ కూర్చొని ఆలోచిస్తున్న వారికి కూడా అంతుపట్టని సమస్యగానే మిగిలిపోయింది. మరి అంత పెద్ద మేధావులు అనుకున్నవారు, సంఘ సంస్కర్తలు అనుకున్నవారే అంతర్జాతీయ స్థాయిలో కూర్చొని ఆలోచించిన వారి ఆలోచనలే విఫలమవుతున్నప్పుడు, వారి ఆలోచనలకి అందనప్పుడు మీకేం అందుతుంది, మీరేం చెప్పగలరు, మీరేం చేయగలరు అని మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఆత్మహత్యల వెనకాల ఒక మూలం ఉంది, ఒక కాజ్ లేదా ఒక ప్రత్యేకమైన కారణము అన్నది దానిని వారు పట్టుకోలేకపోతున్నారు. నిజంగా దీని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన కారణం, మూలాన్ని వారు కానీ ఆలోచన చేయగలిగితే తప్పనిసరిగా అరికట్టగలరు, అదుపు కూడా చేయగలరు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి అధికారాన్ని బట్టి కావచ్చు, వారికి ఉన్నటువంటి సహకారాలను బట్టికైనా కావచ్చు. మరి మీకేం తెలుసు అని ఒకవేళ మీరు మమ్మల్ని అడిగితే, మూలం మాకు ఏమీ తెలియదు. కానీ మేము చదువుతున్నటువంటి బైబిల్, లేదా ఈరోజు మన చేతిలో ఉన్నటువంటి ఈ పుస్తకం లేదా ఈ గ్రంథం చెప్పని సంగతి అంటూ ఏదీ లేదు. కారణం ఏంటంటే, మానవ జ్ఞానానికి అన్నీ తెలియవు, కానీ దేవుని జ్ఞానానికి తెలియంది ఏముంటుంది? మనిషికి అన్నీ తెలియవు. మనిషి ఏం చెప్పగలడు అంటే, జరిగింది చెప్పగలడు, జరుగుతున్న దాన్ని కొద్దో గొప్పో చెప్పగలడేమో ఊహించి. కానీ ఎప్పటికీ మనిషి చెప్పలేనిది ఏంటంటే భవిష్యత్తు. ఒక మనిషి భవిష్యత్తు చెప్పలేడు. ఒక మనిషి యొక్క భవిష్యత్తు చెప్పలేని మనిషి ఇక ప్రపంచ మనుషుల యొక్క భవిష్యత్తు, ప్రపంచం యొక్క భవిష్యత్తు చెప్పగలడు అని మనం అనుకోవటం అనేది అది అవివేకము, అది అజ్ఞానమే అవుతుంది. మరి ఎవరండి చెప్పగలరు? గతం చెప్పాలన్నా, వర్తమానం చెప్పాలి అన్నా, భవిష్యత్తు చెప్పాలి అన్నా దేవుడు మాత్రమే చెప్పాలి. ఆయనే చెప్పగలడు. ఆయన చెప్పింది మాత్రమే వాస్తవం అవుతుంది. మరి ఆయన చెప్పాడా? చెప్పేశాడు. ఆయన చెప్పగా వ్రాయబడినటువంటి ఒక అద్భుతమైన పుస్తకమే ఈరోజు మన చేతిలో మనం కలిగి ఉన్న ది బైబిల్. బైబిల్ను చదివిన వారు, బైబిల్ను అర్థం చేసుకున్నవారు మాత్రమే
ప్రపంచం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా సమాధానాన్ని చెప్పగలరు. ఇది లోకమెరుగని ఆత్మహత్యల ఆంతర్యం చెప్పగలిగినంత జ్ఞానులు మేమేమీ కాదు, కానీ మేము చదువుకుంది, మేము నేర్చుకుంది మా చేతిలో ఉన్న బైబిలును బట్టి మాత్రమే చెప్పగలం. చెప్పిన తర్వాత అది ఎంతవరకు వాస్తవమో మీరు ఆలోచించవచ్చు. ఇది నిజమేనా, వీళ్ళు చెప్పిన కారణం అది సరి అయినదేనా అని మీరు ఆలోచించవచ్చు. మీరు ఆలోచించినప్పుడు మంచి మనసుతో మీరు ఆలోచిస్తే 100కి 100 మీరు ఒప్పుకొని తీరతారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఆత్మహత్యలు పిల్లలు మొదలుకుంటే వృద్ధుల వరకు, సామాన్యులు మొదలుకుంటే గొప్ప గొప్ప వారి వరకు కూడా ఎందరో ఆత్మహత్యల పేరుతో వారి జీవితాలను అంతమొందించుకున్నవారు మన కళ్ళ ముందు కనబడుతుంటారు. ఎవ్వరూ అతిథులు కారు. ఒకప్పుడండి ఆత్మహత్యలు అనేవి ఎక్కువగా ఆడవారిలో ఎక్కువగా చూసేవాళ్ళం. అది కూడా ఏంటంటే ఏదో అత్తగారింటికి వెళ్ళారు అని వివాహమై అత్తగారింట్లో ఆ భర్త అదనపు కట్నం తీసుకురమ్మంటున్నాడనో, లేదా అత్తగారు పెట్టేటువంటి వేధింపులు భరించలేకనో ఆత్మహత్యలు చేసుకున్నారు అని, చేసుకుంది అని అప్పుడప్పుడు అవి కూడా. కానీ ఈరోజు చూడండి, వివాహితులే కాదు, వివాహం కానివారు కానీ, లేదా పురుషులలో వృద్ధులు, ఆఖరికి బడికిళ్ళే పిల్లలు కూడా, 7th క్లాస్ 8th క్లాస్ చదువుకునే పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకురా చచ్చిపోతున్నారు అన్నప్పుడు చిన్న చిన్న కారణాలు. పాఠశాలకు వెళితే తరగతి గదిలో మాస్టర్ గారు అందరిలో లేపి నిలవబెట్టి హోంవర్క్ చేయలేదని అడిగినప్పుడు నేను చేయలేదు అనేటప్పటికి ఏదో మందలించేసాడను, ఆయన మందలించినటువంటి దానికి పిల్లలందరూ కూడా ఏదో నవ్వేశారనో, లేకపోతే వాళ్ళందరూ కూడా చూసినటువంటి ఆ చూపుకు దానికి ఫీల్ అయిపోయి ఇంటికి వచ్చి పురుగుల మందు తాగినటువంటి పిల్లలు లేరా? ఉరిపోసుకొని చనిపోయినటువంటి పిల్లలు లేరా? అంటే చిన్న పిల్లలు 6వ తరగతి 7వ తరగతి 8వ తరగతి చదువుతున్నారు అంటే మహా అయితేనండి 10, 11, 12 సంవత్సరాల వయసు. ఆ వయసులో ఉన్న పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అంటే నిజంగా చాలా విచారకరమైన, చాలా ఆందోళనకరమైనటువంటి సమాజంలోనికి మనం వచ్చేసాం ఇప్పుడు. పిల్లలు స్కూల్ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత ఇక కాలేజీ ఏజ్లోకి వెళ్ళిపోతే మనం చూస్తున్నాం కదా. రీసెంట్గా 2 తెలుగు రాష్ట్రాలలో సంచలనాన్ని రేకెత్తించిన సంఘటనలు రీసెంట్గా రిజల్ట్స్ వచ్చాయి. రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయిపోయామని చంపుకున్న వాళ్ళు కొందరైతే, తక్కువ మార్కులు వచ్చాయని చనిపోయిన వాళ్ళు మరికొందరైతే, రిజల్ట్స్ రేపు వస్తున్నాయనగానే ఎక్కడ ఫెయిల్ అయిపోతానేమోనని భయంతో ముందుగానే ఉరిపోసుకొని చచ్చిపోయిన పిల్లలు మరికొంతమంది. ఇదేంటి? రిజల్ట్స్ రాకముందే వస్తే నేను ఫెయిల్ అయిపోతానేమోననే ఒక భయంతో చంపుకుంటున్నారు కొందరు. ఫెయిల్ అయిపోయామని చంపుకుంటున్న వారు మరికొంతమంది. తక్కువ మార్కులు వచ్చాయి, అనుకున్న దానికంటే తక్కువ వచ్చేసాయని చచ్చిపోతున్న వాళ్ళు ఇంకొంతమంది. ఎవరు బ్రతికేది? మరి ఇక బ్రతికేది ఎవరు? అంటే పాఠశాల వయసులో ఉన్న పిల్లలు, కళాశాల వయసులో ఉన్నటువంటి పిల్లలు, అలానే వివాహితులు, ఆ తర్వాత పురుషులు, అందులో ఏదో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వలనో, లేకపోతే ఆర్థిక ఇబ్బందులనో, మొత్తానికి ఈరోజు చూస్తుంటే సమాజంలో నిత్య వార్తలుగా మారిపోయాయి ఆత్మహత్యలు అనేవి. ఏ రోజు వార్తాపత్రిక మీరు చూడండి, ఏ రోజు న్యూస్ మీరు వినండి, ఆత్మహత్యలకు సంబంధించినటువంటి వార్త లేని పేపరు కానీ, రాని న్యూస్ ఛానల్ కానీ ఈరోజు మనకు కనిపించడం లేదు. అంటే నిత్యము జరుగుతున్నాయా? నిత్యము జరుగుతున్నాయి. రోజుకు భారతదేశ వ్యాప్తంగా కొన్ని వందల మంది, ఒక రోజు 24 గంటలు గడిచేలోపు కొన్ని వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అంటే ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అనే విషయాన్ని మనం ఆలోచించవచ్చు.
ఏమంటే 24 గంటలు గడిచేటప్పటికి దేశవ్యాప్తంగా కొన్ని వందల మంది. ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలలో కూడా మొదటి 10 స్థానాలలో, దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలలో మొదటి స్థానంలో తెలంగాణ ఉండగా 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండటం. ఇది రీసెంట్గా ఎన్సీఆర్బీ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా చూస్తే ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ, 4th ప్లేస్లో ఆంధ్ర. ఆ తర్వాత మిగతా అన్ని రాష్ట్రాలు కూడా ఈ ఆత్మహత్యలు అనేవి అన్ని రాష్ట్రాలలో కూడా ఉండటం. ఎందుకు ఈ విషయాన్ని ఈరోజు ఇంతగా మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనంటే, భవిష్యత్తులో ఇక్కడ కూర్చున్న మీరు లేదా రేపు వచ్చేవారైనా లేదా ఈ మాటలు వింటున్న వారైనా ఏదో ఒక విధంగా ఆత్మహత్యలు అసలు ఎందుకు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు నివారణకు మార్గము లేదా? ఎవడో ఒక్కసారి ఆలోచించండి. పరిష్కారము లేని సమస్య అంటూ ఏది లేదు. పరిష్కారము లేని సమస్య అంటూ ఏదీ లేదు. ప్రతి సమస్యకు పరిష్కారం అనేది ఉంది. కాకపోతే ఆ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెతకాలి. ఎవరి దగ్గరికి వెళితే పరిష్కారం దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి కదా. నీకు హార్ట్లో ప్రాబ్లం అనుకో, కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నీకు పరిష్కారం దొరకదు. నీకున్నటువంటి గుండె సంబంధిత సమస్యకు పరిష్కారం దొరకాలంటే అందులో ఉన్న స్పెషలిస్ట్, హార్ట్ స్పెషలిస్ట్, ఆయన దగ్గరికి వెళ్ళాలి. నువ్వు మరొక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, మరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నీకు ఉపయోగం లేదు, పరిష్కారం దొరకదు. సమస్య ఇంకా పెంచుకోవడం తప్ప. ఇది ఎంత నిజమో ఈరోజు ఇది ఒక సమస్యగా, మొత్తానికి ఇది ఒక సమస్యగా గుర్తించారు. సంతోషం. ఇది కేవలం ఒక వ్యక్తి సమస్య, ఒక కుటుంబ సమస్య, ఒక ప్రాంత సమస్యగా లేదు. ఇది ఈరోజు ఒక ప్రపంచ సమస్యగా ఉంది. ప్రపంచ సమస్యగా పరిణమించినటువంటి ఆత్మహత్యల నివారణ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి రాక, అక్కడ వెతకక, మీరు 4 గోడల మధ్య కూర్చొని ఎక్కడో మీరు మాట్లాడుకున్నంత మాత్రాన ఈ సమస్యలకు పరిష్కారం అనేది ఎప్పటికీ దొరకదు. మరి ఎక్కడండి అంటారా? చెబుతున్నాను కదా, బైబిల్ దగ్గరికి రావాలంటున్నాను. బైబిల్ దగ్గరికి ఎందుకు రావాలంటున్నాను? వెనుకున్నది దేవుడు కనుక. బైబిల్లో రాయించిన వాడు దేవుడు. ఆయన భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను ఎరిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రతి మనిషి యొక్క అంతరంగాన్ని, ప్రతి మనిషి యొక్క హృదయాన్ని, హృదయ రహస్యాలను తెలుసుకున్నవాడుగా దేవుడున్నాడు. అందుకే ఆయన చెప్పగలడు, ఆయనే పరిష్కరించగలడు. అందుకే ఈ 3 దినాలు మా మాటలు ఏమీ చెప్పాం, లేదా ఎవరో చెప్పిన మాటలు కూడా వద్దు. దేవుడు చెప్పినటువంటి సమాధానాన్ని, దేవుడు చూపించిన పరిష్కారాన్ని మాత్రమే మీ ముందు పెడతాను. మరి ఇది ఎంత వాస్తవమో, ఇది కరెక్టా కాదా అని మీరే, దేవుడు మీకు ఇచ్చిన వివేచనతో మీరే వివేచించండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ముఖ్యంగా మన దేశమా, మన ప్రాంతమా, ముఖ్యంగా మన ప్రాంతాలను మనం ఆలోచిస్తున్నప్పుడు మన ప్రాంతాలు కూడా ఈ ఆత్మహత్యల విషయంలో ఎక్కువ మంది వారి ప్రాణాలను వారు తీసుకోవటం. ఆత్మహత్య అనే పదాన్ని అందరూ వాడుతున్నారు కనుక, మీకు ఆ పదం చెబితేనే, ఆ పేరు వింటేనే మీకు అర్థమవుతుంది కనుక ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాం. వాస్తవానికి మొదటి ప్రసంగంలో మీరు విన్నారు కదా, ఆత్మ అనేది మన కంటికి కనిపించినది. ఆత్మ అనే దానికి చావు లేదు. చావు లేని, కంటికి కనిపించిన ఆత్మను ఎవడు హత్య చేయగలడు? మరి దేన్నండి మనిషి చంపుకుంటాడు అంటే ప్రాణాన్ని. ఆత్మహత్య అనే పదాన్ని ఎందుకు ఉపయోగించారు అంటే, మనిషి స్వయంగా తనకు తానుగా తన ప్రాణాన్ని తీసుకోవడం, తనకు తానుగా ఒక ఉద్దేశపూర్వకంగా తనకు తానుగా తన ప్రాణాన్ని తీసుకోవడం అనేది ఏదైతే ఉందో దానికి వీళ్ళు పెట్టిన పేరేంటంటే
సూసైడ్ అన్నారు, లేదా దానినే ఆత్మహత్య. ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు ఎలా అయిపోయి, ఒకప్పుడు చచ్చిపోయే ముందు మంచి మాట జ్ఞాపకం, చచ్చిపోయే ముందు వ్రాసేవారు దాన్ని సూసైడ్ నోట్. అంటే వాళ్ళు ఏ కారణం చేత చచ్చిపోతున్నారు అనే విషయాన్ని దాంట్లో రాసి చచ్చిపోయేవాళ్ళు. అది ఒకప్పుడు. ఇప్పుడేంటి, డైరెక్ట్గా లైవ్ ఇచ్చేయటం, డైరెక్ట్గా వీడియో. ఎలా చచ్చిపోతున్నారో, ఎందుకు చచ్చిపోతున్నారో అని చెబుతూ లైవ్ ఇస్తూ చచ్చిపోతున్నారు, చంపుకుంటున్నారు. ఎలా ఎందుకు చచ్చిపోతున్నారో అన్న విషయాన్ని చెబుతూ లైవ్ ఇస్తూ, అంటే ఎందుకు చచ్చిపోతున్నామో అని చెబుతూ లైవ్ ఇస్తున్న ఆ వీడియోలు చూస్తున్నప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఏంటి మరీ ఇంత ఇదా? అంటే మనిషికి అసలు ప్రాణము విలువ, జీవితం విలువ అసలు ఏమాత్రం అర్థం కాలేదు. లేదా వాళ్ళు ఏమనుకుంటున్నారు జీవితం గురించి? అంటే ఈరోజు చచ్చిపోతే మళ్ళీ వెంటనే రేపేమైనా పుడతామనుకుంటున్నారా? లేదా ఈరోజు చచ్చిపోతే లేదా మరొక జన్మ ఏమైనా ఉంది అని అనుకుంటున్నారా? అంటే కొన్ని చెత్త సినిమాలు కూడా ముందు ఈ సమాజంలోకి వచ్చేసి నిజంగా ఈ సమాజాన్ని భ్రష్టు పట్టించేశాయి. వాళ్ళని ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. మీకు తెలియంది ఏముందండి, ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో అనుకుంటున్నారు. అందుకే ఈ జన్మలో మనం సాధించలేనిది, ఈ జన్మలో మనం ఏకం కాలేనిది చచ్చిపోయి ఇప్పుడు మరో జన్మలోనైనా మనం సాధిద్దాం, మరో జన్మలోనైనా మనం ఏకమవుదామని ఎవడో పనికి మాలిన ఒక డైరెక్టర్ బుర్రలో పుట్టిన ఒక తప్పుడు ఆలోచన దాన్ని సినిమాగా చిత్రీకరించి సమాజంలోకి వదిలిపెడితే అది నిజమనుకున్న యువత ఎంతమంది ప్రాణాలు తీసుకోలేదు, ఎంతమంది ప్రాణాలు తీసుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ. వీళ్ళ చావులకు ఎవరిని కారణకులు చేయాలి, ఎవరిని బాధ్యులుగా చేయాలి చెప్పండి? ఈ కన్నవారికి ఏం సమాధానం చెప్పాలి, వారు తోడబుట్టిన వారికి ఏం సమాధానం చెప్పాలి, లేదా వారు కన్న పిల్లలు వారికి ఎవరు దిక్కు? ఇవన్నీ మాకు వద్దండి. ప్రజలు చూశారా, మేము పెట్టిన పెట్టుబడికి రెట్టింపు మాకు వచ్చిందా, మా జేబులు నిండాయా, మా బ్యాలెన్స్ పెరిగిందా, అంతవరకే కావాలి వారికి. ఒక సినిమాను ఒక తప్పుడు ఉద్దేశంతో తీసిన ఈ సినిమా సమాజంలోనికి వెళ్ళిపోతే అది సమాజాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుంది అని ఆలోచించే అంత మంచి వ్యక్తులు ఈరోజు మనకి ఎక్కడ కనబడుతున్నారు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జీవితం ఏంటో, నిజంగా దాని విలువ ఏంటో, దాని పరమార్థం ఏంటో ఎవరికి తెలియకపోవటమేనండి. అందుకే ఈరోజు ఒకసారి మానవ జీవితం అది ఎంత గొప్పదో, ఎంత విలువైనదో దీని గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవ్వరూ మాట్లాడట్లేదు. పోనీ ఈరోజు పిల్లల ఆత్మహత్యలు ఎక్కువైపోయి మనం చూస్తున్నది. అసలు పిల్లలు ఎందుకు చనిపోతున్నారు? కారణం ఏంటంటే వారికి కూడా వారి జీవితం పట్ల వారికి సరైన అవగాహన లేదు. వారు చదువుకుంటున్న పాఠశాలలో కానీ, వారు చదువుకుంటున్న కాలేజీలో కళాశాలలో కానీ వాళ్ళకి ఏమి నేర్పించారు? మానవ జీవితానికి సంబంధించిన పాఠాలు ఏమీ లేవు కదా. మరి ఏంటంటే వాళ్ళకి నేర్పించారు అని అంటే మనిషి బ్రతుకు గురించి తప్ప, మానవ జీవితం యొక్క విలువను గూర్చి తప్ప మిగతావన్నిటి గూర్చి వాళ్ళకి నేర్పించేశారండి. అసలు నేర్పించవలసినటువంటి పాఠం నేర్పించలేదు. మీకు తెలుసు కదండి, 7, 8, 9 చదువుకున్న పిల్లల పాఠ్య పుస్తకాలు ఒకసారి సైన్స్ పుస్తకాలు మీకు తిరగవేయండి. ఒక ఈగ గురించి, ఈగ జీవిత చరిత్ర అని చెప్పి ఒక పాఠం, ఆ తర్వాత దోమ జీవిత చరిత్ర అని ఒక దోమను గుర్చిన పాఠం, ఆ తర్వాత ఒక బొద్దింక జీవితాన్ని గుర్చిన పాఠం, ఆ తర్వాత ఇంకా ఇంటర్మీడియట్లోకి వచ్చేస్తే ఒక కుందేలు, ఒక తాబేలు. ఏంటి, ఒక ఈగ, ఒక దోమ, ఒక కప్ప, ఒక తాబేలు, ఇటు వీటిని గూర్చి నేర్పించారు. కానీ మరి నువ్వు కూడా చాలా గొప్పవాడివిరా, నీ జీవితం కూడా చాలా విలువైనదిరా. అసలు ఈ సృష్టిలో మనిషి కన్నా గొప్పవాడు ఎవరూ లేరు. మానవ జీవితమే చాలా విలువైనది, ప్రశస్తమైనది, అపురూపమైనదని ఎవడు మానవ జీవితాన్ని గూర్చి చెప్పిన, వ్రాయబడిన
ఏ ఒక్క పాఠం ఉందంటారు చెప్పండి? పుస్తకాలలో కానీ, పాఠశాలలో కానీ, కళాశాలలో కానీ లేదు. అందుకే కదా పిల్లలు ఈరోజు కళాశాలలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ రాగానే, లేదా 10th రిజల్ట్స్ రాగానే ఎందుకు వాళ్ళని వాళ్ళు చంపుకుంటున్నారు? ఎందుకు వాళ్ళు ప్రాణాలు తీసుకున్నారు? వారికి ఏమర్థమైందో తెలుసా? నా జీవితం కంటే, నా బ్రతుకు కంటే కూడా నేను చదువుకున్న ఈ చదువే గొప్పది. గొప్పదైన ఈ చదువులో నేను ఇక ఫెయిల్ అయిపోయినప్పుడు ఇక నా బ్రతుకెందుకు అనుకున్నారు? నా జీవితం కంటే కూడా నేను చదివినటువంటి ఈ చదువు ఏదైతే ఉందో, ఈ చదువే చాలా విలువైనది, చాలా గొప్పది. ఇంత గొప్పదైన ఈ చదువును నేను అందుకోలేనప్పుడు ఇక నాకు బ్రతుకు ఎక్కడా? నాకు బ్రతుకే లేదు అనుకున్నారు. అలానే నేర్పించారు ఆ పాఠశాలలో, అలా నేర్పించారు ఆ కాలేజీల్లో. ఆఖరికి కన్నవారు కూడా, ఒరేయ్ నువ్వు పుట్టింది చదువుకోవటానికేరా, నువ్వు పుట్టింది ఒక ఇంజనీర్ అవ్వటానికి రా, నువ్వు పుట్టింది ఒక డాక్టర్ అవ్వటానికి రా, నువ్వు పుట్టింది ర్యాంక్ సంపాదించడానికి రా అని వాడికి 24 గంటలు వాడికి అదే ఫీడింగ్ ఇచ్చి 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 వాడిని అలా వదిలేశారు. రిజల్ట్స్ వస్తున్నాయి అని అంటే అదంతా కూడా రిమైండ్ చేసుకుంటున్నాడు. అమ్మో అమ్మ ఇదే మాట అన్నది, నాన్న ఇదే మాట, కాలేజీలో ఇదే మాట, స్నేహితులు ఇదే మాట, అందరూ చదువు అన్నారు, అందరూ ర్యాంక్ అన్నారు, అందరూ మార్కులు అన్నారు, ఈ మార్కులు, ఈ ర్యాంకు, ఈ చదువు. ఒకవేళ నాకు అందకపోతే ఇక జీవితం ఎందుకు? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక విషయం గుర్తుంచుకోండి. మన పిల్లల కన్నా వారు చదువుతున్న చదువు గొప్పది కాదు. మన పిల్లల కన్నా వాళ్ళు చదువుతున్న చదువు గొప్పది కాదు. మన పిల్లలకు నిజంగా ఈరోజు పిల్లలను పోగొట్టుకున్న తర్వాత తల్లి తండ్రి ఏడుస్తూ రోదిస్తూ ఆ శవం మీద పడిపోయి ఆ ఫోటో ముందు ఫోటోకు దండ వేస్తూ ఆ ఫోటోను చూసుకుంటూ ఎందుకు రోజు ఈ బాధ, ఈ వేదన? అదేదో బ్రతుకున్నప్పుడు ఈ మాటలు, ఒరే చదువు కాదురా, ముందు నువ్వురా, నీ తర్వాతనే చదువు, ముందు నువ్వు నాన్న, నువ్వురా ముందు, నీ తర్వాతనే రా మాకు చదువు అని, చదువు నెక్స్ట్, ఫస్ట్ నువ్వు అన్న విషయాన్ని ఒకవేళ నిజంగా చిన్ననాటి నుంచే పిల్లలకు నేర్పించి ఆ మాట వారు మనసులో పెట్టుంటే ఈరోజు తల్లిదండ్రులకు ఆ కడుపు కోత మిగిలేది కాదండి. అలానే కొంతమంది ఉద్యోగాలు రాలేదని చనిపోతున్నారు, వివాహం కాలేదని చనిపోతున్నారు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చనిపోతున్నారు. ఏదేమైనా వీటన్నిటి వెనకాల ఒక విషయం మనకు కనబడుతుంది. ఏంటంటే వారు అనుకున్న, వారు ఏ కారణం చేత చనిపోతున్నారో అదే చాలా ప్రాముఖ్యమని వారు అనుకోవటం వారికంటే. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు, బైబిల్ దగ్గరకు వస్తే బైబిల్లో రాసిన దేవుడి ఆలోచనలో నుంచి రాయబడిన మాట, చెప్పబడిన మాట ఇది కాదు. మీరు చాలా గొప్పవాళ్ళు. దేనికంటే గొప్పవాళ్ళు అంటే, ఈ సృష్టిలో మనం ఉన్న ఈ సృష్టిలో ఏది నీకంటే గొప్పది కాదు, ఈ సృష్టిలో ఉన్న ఏది మనకంటే గొప్పది కాదు అన్నది పరలోకంలో ఉన్న దేవుని యొక్క ఆలోచన అంటే. నిజంగా ఆ మాట మన బైబిల్లో చూస్తున్నప్పుడు చాలా ఆనందం వేస్తుంటుందండి. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో ఒక మాట మనం చూడగలిగితే, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనంలో, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనాన్ని చూడగలిగితే, ప్రియులారా, ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో అన్నాడు. చూడండి, దేవుడు సృష్టించిన వాటిలో. దేవుడు సృష్టించిన వాటిలో అన్నాడు. ఎన్నండి దేవుడు సృష్టించాడు అని అడుగుతున్నాను. దేవుడు సృష్టించినవి ఎన్ని అని మీరు అనుకుంటున్నారు? దేవుడు సృష్టించినవి లెక్కించడము, లెక్క పెట్టడం మన తరం అవుతుందా? సృష్టిలో మనకు కనబడుతున్నది కానీ కనిపించనివి కానీ, ఇంకా ఒక మాటలు చెప్పాలి అని అంటే, మన కంటికి కనిపించేది చాలా కొంచెం, కనిపించింది ఎక్కువ భాగం. ఈరోజు ఆధునిక శాస్త్రాన్ని మనం అడిగితే, ఏంటండి ఈ సృష్టి లేదా ఈ విశ్వం ఎంత పెద్దది అని అడిగినప్పుడు వాళ్ళు చెప్పే మాట, అమ్మో ఈ విశ్వాన్ని, ఈ సృష్టిని అంచనా వేయలేకపోతున్నామండి. ఇప్పటి వరకు మాకున్న ఈ పరిజ్ఞానంతో
ఈ సృష్టిలో ఇప్పటి వరకు మేము చూసింది, మేము తెలుసుకున్నది కేవలం ఒక 10% మాత్రమే. ఇంకా మాకు తెలియంది, మేము ఆలోచించలేనిది ఇంకా 90 పాళ్ళు అలానే ఉండిపోయింది. వాళ్ళు చూసిన, వాళ్ళు తెలుసుకున్న ఆ 10 ఎంత పెద్దదైనప్పుడు ఇక మిగిలింది 90 పాళ్ళు అంటే వాళ్ళకి తెలియదు. శాస్త్రానికి తెలియదంటే మనకు అసలు తెలియదని. అంటే దీన్ని బట్టి ఈ సృష్టి ఎంత పెద్దది. అయితే దేవుడు అంటున్నాడు, ఇదంతా నేనే చేశానురా. కానీ ఇదంతా నేను చేసిన దీనంతటి కంటే కూడా గొప్పవాళ్ళు, దీనంతటి కంటే ముందున్న వాళ్ళు, దీనంతటిలో మొట్టమొదటి వారు మాత్రం మీరే. ఏమండి ఆ మాట చూడండి, ఎంత అద్భుతమైన మాట అండి. నిజంగా ఒక మనిషిగా ఈ మాట ఆలోచించినప్పుడు దేవుడు మనిషికి సృష్టిలో ఇచ్చినటువంటి ఆధిక్యత, ప్రాధాన్యత ఎంత గొప్పదో అర్థమైతే దేవుని పాదాల మీద పడిపోవాలి తప్ప ప్రాణం తీసుకోకూడదయ్యా. నిజంగా ఈ మాటలో ఉన్న భావం, ఈ మాటలోని సారం నీకు అర్థమైతే, అర్థం చేసుకున్న ఎవరైనా చేయవలసిన పని దేవుని పాదాల మీద సాష్టాంగ పడిపోవాలి అంతే తప్ప చిన్న వాటికి, చిన్న విషయాలకు ప్రాణం తీసుకుంటున్నావు అని అంటే నీకు నీ బ్రతుకేంటో, నీ జీవితం ఏంటో నీకు అర్థం కాలేదు. ఏమండి మళ్ళీ చూద్దాం ఆ మాట. దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు ఎన్నో సృష్టించగా ఈ సృష్టిలో వాటన్నింటిలో ప్రథమ ఫలము లేదా మొదటివాడు ఎవరు అంటే మనమే. మొదటివాడు మనిషి. అందుకే మీరు సృష్టి ప్రారంభానికి వెళ్ళి ఆలోచిస్తే ఆ మనిషితో దేవుడు మాట్లాడుతున్న మాట. దేవుడు సృష్టిలో దేవుడు సృష్టి అంతటినీ కూడా చేసిన తర్వాత చివరిలో ఆదాముకు అవ్వకు జన్మనిచ్చి వారిద్దరిని ఏకం చేసి వాళ్ళిద్దరితో దేవుడు మాట్లాడుతున్న మాట మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు 28వ వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు నిజంగా మనిషికి దేవుడిచ్చేటువంటి ఒక ప్రాధాన్యత అక్కడ మనకు కనబడుతుంది. ఎంత గొప్పవాడిగా చేశాడో చెప్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు వారిద్దరిని ఆశీర్వదించాడు. ఎలా అంటే, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి. ఏమండి ఇది కేవలం మనిషిని. దేవుడు అప్పటికి సముద్రంలో మత్స్యములను చేశాడు, ఆ తర్వాత ఆకాశంలో ఎగిరే పక్షులను చేశాడు, ఆ తర్వాత భూమి మీద సమస్త జంతువులను చేశాడు. వేటితోనైనా దేవుడు ఈ విధంగా చెప్పాడా? సముద్రంలో మత్స్యములతో చెప్పాడా ఈ మాట? ఆకాశంలో ఎగిరే పక్షులతో చెప్పాడా ఈ మాట? లేదా భూమి మీద ఉన్న జంతువులు వీటితో దేనితోనైనా దేవుడు చెప్పాడా? లేదు. కేవలం మనిషితో మాత్రమే మాట్లాడుతున్నాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు విస్తరించాలి, మీరు భూమిని నిండించాలి, మీరు భూమిని అనగా ఈ సృష్టి అంతటిని మీరు లోపరుచుకోవాలి. సముద్రపులో ఉన్న చేపలు కానీ, ఆకాశములో ఎగిరే పక్షులను కానీ, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలండి. మీరు ఏలండి అంటే మీరు పాలించండి. పాలించేవాణ్ణి, ఏలేవాణ్ణి ఏమంటారు? పాలకులు, ఏలికలుగా, పాలకులుగా, ఇంకా చెప్పాలి అంటే రాజులుగా. ఈ సృష్టికి రాజులుగా దేవుడు మనుషులను చేశాడంటే, ఏమంటే నీ స్థానం, నీ గొప్పతనం ఏంటో నీకు అర్థం కావటం లేదు కదా. నీ గొప్పతనం ఏంటో నీకు అర్థం కాక, తెలియక, ఎవరో ఏదో అన్నారని నీ ప్రాణం తీసుకుంటున్నావు అని అంటే, ఒక చిన్న పరీక్షలో ఫెయిల్ అయిపోయి నీ ప్రాణం తీసుకుంటున్నావు అని అంటే అసలు నీ పొజిషన్ ఏమనుకుంటున్నావు నువ్వు? దేవుడు నిన్ను ఎంత గొప్పవాడిగా చేశాడు అనుకుంటున్నావు? ఈ సృష్టిలో నిన్ను దేవుడు కనకముందు,
దేవుడికి నీ పట్ల ఉన్న ఆలోచన ఏమనుకుంటున్నావు? తప్పు జరిగిపోయిందండి అంటే ఎవరు చెప్పక, ఎవరు తెలియచేయక, కొన్ని సందర్భాలలో నిజంగానే పెద్ద పెద్ద వాళ్ళు కూడా వారి స్థాయిని మర్చిపోయి, వారు ఉన్న పొజిషన్ను మర్చిపోయి, వారికి ఉన్న సమస్య చాలా పెద్దది అని అనుకొని ప్రాణం తీసుకుంటున్నారు. అలా ప్రాణం తీసుకున్న వారిలో నుండి ఒక కలెక్టర్ గారు కూడా ఉన్నారు. ఏంటి, ఒక జిల్లాను పరిపాలించే పాలనాధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కలెక్టర్ అంటే సామాన్యమైన విషయం కాదు కదా. ఒక జిల్లాను పాలించే పాలనాధికారిగా ఉన్న ఒక కలెక్టర్ గారు, ఆయన కూడా ప్రాణం తీసుకున్నాడు అంటే, ఆత్మహత్య చేసుకున్నాడు, నీకు ఏమంటావు? ఒక హైకోర్టు లాయర్, ఆయన హైకోర్టులో వాదించేవాడు. ఏమంటే అతను కూడా తన ప్రాణం తీసుకుంటున్నాడు ఆత్మహత్య పేరుతో అంటే, ఒక రాజకీయ నాయకుడు, ప్రజాప్రతినిధి, అతను కూడా తన ప్రాణం తీసుకుంటున్నాడు అంటే ఆత్మహత్య పేరుతో. అంటే వీళ్ళకెవరికి వారి జీవితం ఏంటో, జీవితం యొక్క గొప్పతనం ఏంటో వారికి అర్థం కాలేదు. కారణం ఏంటంటే చదవవలసినటువంటి పుస్తకాన్ని చదవలేదు కదా. వారు చదవవలసిన పుస్తకం చదవలేదు. వారు చదువుకున్న పుస్తకాలలో ఈగ గురించి, దోమ గురించి, కప్ప గురించి, బల్లి గురించి, వీటి గురించి ఉన్నాయి. వాటన్నిటికంటే గొప్పవాడు మనిషి అని, మనిషిని సృష్టికి రాజుగా చేశాడు అని. ఇవి ఎక్కడున్నాయి చెప్పండి? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే అంటున్నాడు యాకోబు పత్రికలో మనం చూసాం కదా, దేవుడు తాను సృష్టించిన వాటిలో మనమే, మనుషులముగా మనమే ప్రథమ ఫలముగా, మొదటి వారముగా ఉండునట్లు దేవుడు తన సంకల్పానుసారముగా మనలను కన్నాడు. మనలను ఆయన కన్నాడు. ఈ మాట చదివినప్పుడు ఇటు దేవుడు కన్నాడా అనుమానం రావాలి. దేవుడు అని మనల్ని కన్నాడు. మనల్ని కన్నది మన అమ్మ నాన్న కదా, మన తల్లిదండ్రి కదా అని మనం అనుకుంటాం. నో, వాళ్ళు మనకు భౌతికంగా కంటికి కనిపించేవారుగా మనకు కనబడుతున్నారు. మన తల్లి తండ్రి అనేటప్పటికీ భౌతికంగా వారు మనకు జన్మనిచ్చిన వారుగా కనబడుతున్నారు. కానీ మనం వారి గర్భం గుండా వచ్చినంత మాత్రాన వారే మనల్ని కన్నారు అని మనం అనుకోవడం అన్నది ఏదైతే ఉందో అది 100కి 100 ఏమండి, అది వాస్తవం కాదండి. మరి ఎవరండి అంటారా? దేవుడేనండి. దేవుడే మనలను కన్నాడు. దేవుడు లేకపోతే తల్లిదండ్రులు లేరు, తల్లిదండ్రులు లేకపోతే మనము లేవు. అయితే మన పుట్టుక వెనక, మన జన్మ వెనక దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని అనటానికి ఏంటండి ఆధారాలు? దేవుడే ఉన్నాడు అనటానికి రుజువులేంటి అని కొన్ని మాటలు మనం ఈ సమయంలో చూడాలండి. ఎందుకంటే ఈ జ్ఞానము లేకపోవడం వల్లనే, ఈ ఆలోచన అనేది మనుషుల మనసులకు అందకపోవటం వల్లనే ఎవడు జరుగుతున్నటువంటి ఘోరాలు, జరుగుతున్న ఈ నేరాలు. ఒక భార్య ఉరిపోసుకుంటుందనంటే భర్త, పిల్లల పరిస్థితి ఏంటి? అలానే ఒక భర్త ఉరిపోసుకుంటున్నాడు అని అంటే ఆ తర్వాత ఇక భార్యగా జీవితాంతం పిల్లలతో పాటు ఎలా భరించేది, ఎలా సహించేది, ఎలా పోషించేది? తల్లిదండ్రులు ఇద్దరూ ఉరిపోసుకుంటున్నారు, పిల్లలు అనాథలైపోతున్నారు, పిల్లలు ఉరిపోసుకొని చనిపోతున్నారు, తల్లిదండ్రులకు జీవితాంతం ఆ కడుపు కోతను మిగులుస్తున్నారు. ఒక్కసారి ఆలోచించాలి కదా. ఏమండి, ఇవన్నీ మనం వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు మనసంతా బరువెక్కువైపోతుంది, మనసు బరువెక్కుతుంది, చాలా బాధ కలుగుతుంది, హృదయ విధారకరమైనటువంటి పరిస్థితిలోనికి వెళ్ళిపోతుంది. ఈ సంఘటనలు మనం వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు మనం ఏం చేయగలం? ఏం చేస్తే ఈ సమాజాన్ని మనం మేల్కొల్పగలం? ఏమండి, ఈ విధమైన కార్యక్రమాలు పెట్టి ఏదో మనం చేయగలిగిన సహాయాన్ని మనం చేయగలం. ఇంతకు మించి మనం ఏం చేయగలం అంటామని చెప్పండి. మనం చేయగలం? ఇంటింటికి వెళ్ళి మనం చెప్పగలమా? లేదు. అందరినీ కూడా ఒక చోటికి రమ్మని చెప్పడానికి, అందరినీ ఒక చోట కూర్చోబెట్టడానికి, అందరూ వచ్చి కూర్చోవడానికి ఎంత ఏర్పాట్లు చేయాలో, ఎంత శ్రమ పడాలో, ఎంత ఖర్చు పెట్టాలో అవన్నీ చేయగలిగాం మనం. ఇక వచ్చి కూర్చొని విని ఆలోచించి వారి జీవితాలను బాగు చేసుకోవాల్సిన బాధ్యత అది వారిది. ఇంతకన్నా మనం ఏం చేయగలం అంటారు మీరు చెప్పండి? మనం చేయగలిగింది శక్తి లోపము లేకుండగా
శక్తికి మించి, సామర్థ్యాన్ని మించి మనం చేస్తున్నాము అని అంటే ఈ సమాజం పట్ల మనకున్న బాధ్యత అండి. ఒక క్రైస్తవుడిగా ఈ సమాజం పట్ల మనకున్న బాధ్యత అండి. ఇది మతాన్ని మార్చేటువంటి సభలు కాదు, మతాన్ని మార్చే సభలు కావు. కేవలం ఏంటంటే ఈ సమాజంలో ఉన్న ఈ సమస్య అనేది ఈరోజు ప్రతి కుటుంబంలో చూస్తున్నాం, ప్రతి ప్రాంతంలో చూస్తున్నాం. ఇది ఒక ప్రపంచ సమస్యగా మారింది కనుక ఇందులో క్రైస్తవులంగా మనం ఏం చేయగలం ఈ సమాజానికి? దేవుడు మనల్ని ప్రాంతంలో దేవుడు మనల్ని పుట్టించినందుకు ఈ ప్రాంత వాసులకు మనం ఏదో చేయాలి, ఏదో మేలు చేయాలి. ఏం మేలు చేస్తే బాగుంటుంది? అన్నం పంచిపెట్టినా మత మార్పిడి కోసమే అంటున్నారు. ఏంటి బట్టలు పంచిపెట్టినా దానికే అంటున్నారు. రక్తదానం చేసినా దానికే అంటున్నారు. ఆఖరికి అయ్యా వద్దు, ఇదిగో జరుగుతున్న ఈ ఆత్మహత్యలను ఆపుదాం రండి, దీన్ని ఆపడానికి ఒక చక్కని పరిష్కారం ఉంది. అసలు ఎందుకు జరుగుతున్నది? దీని వెనకాల మూలం ఏంటి? ఇది మా కుటుంబంలోనా, మీ కుటుంబంలోనా, ఎవరి కుటుంబంలోనే ఏదో ఒక సమయంలో, ఎప్పుడో ఒక సందర్భంలో ఎవరో ఒకరు దీనికి బలి కాకుండా పోరు. వద్దు, అంత దూరం వెళ్ళక మునిపే, ఎవరు ఆ పరిస్థితిలోనికి రాక మునిపే ఒక్కసారి మనం అంతా కలిసి మనం చేయవలసినటువంటి ప్రయత్నంగా ఈ సభల రూపంలో వాళ్ళకి చెబుదాం, వాళ్ళ మేలుకొలుపుదాం. వారి బ్రతుకేంటో, జీవితం ఏంటో. ఒకవేళ తొందరపడి వాళ్ళు ఒకవేళ ప్రాణం తీసుకుంటే, లేదా ఆత్మహత్యగా వారు ఈ లోకాన్ని వదిలిపెడితే, ఆ తర్వాత ఎంతటి భయంకరమైనటువంటి పరిణామాలు, పరిస్థితులు వారు ఎదుర్కోవాల్సి వస్తుందో చెబుదాం. ఏది ఏమైనా పిల్లలు తల్లిదండ్రులకు దూరం కాకూడదు, తల్లిదండ్రులు పిల్లలను అనాథలు చేయకూడదు. ఒక భర్త తన భార్య పిల్లలను వదిలేసి వెళ్ళిపోకూడదు. అందరూ చల్లగా ఉండాలి, అందరూ ఆనందంగా ఉండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి. ఎవ్వరు వారి ప్రాణాలు వారు ఆత్మహత్య పేరుతో అంతమొందించుకోవడానికి వీలు లేదు అన్న ఆలోచనతో చేస్తున్నామండి. ఏమండి, దేవుడైనా మన జన్మ వెనకాల ఏమంటే కనబడుతున్న కన్నవారు కాదా? కన్నవారు కాదు అని అంటం లేదు. కేవలం మన కళ్ళ ముందు తల్లి మనల్ని మోస్తుంది, తండ్రి కారకుడుగా ఉన్నాడు కనుక వీరి ఇరువురు వలననే నేను జన్మిస్తున్నాను, నా జన్మకు వీళ్ళు మాత్రమే కారణం అని అనుకోవడం మాత్రమే తప్పంటున్నాను. వీళ్ళు కారణం, కానీ వీళ్ళు మాత్రమే కారణం అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది తప్పంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళి మనం ఆలోచిస్తే 139వ కీర్తన 139వ కీర్తన 13వ వచనంలో 139వ కీర్తన 13వ వచనాన్ని ముందుగా మనం చూడగలిగితే అక్కడ ఒక భక్తుడు, ఆ భక్తుడు ఏదో సామాన్యమైనటువంటి భక్తుడు కాదండి. అతను ఒక దేశాన్ని ఏలుతున్నటువంటి ఒక రాజుగా ఉన్నాడు, మర్చిపోకూడదు. ఈ రోజుకు మన కళ్ళ ముందు చరిత్రలో భౌగోళికంగా కనబడుతున్న ఇజ్రాయెల్ దేశం, అది చాలా చిన్ని భూభాగమే కదా. ఈ రోజుకు కూడా మనకు కనబడుతుంది కదా. ఆ మధ్యప్రాచ్యంలో చాలా చిన్ని దేశం, కానీ చిన్ని దేశం అయినా ప్రపంచానికి ఈరోజు అది ఒక తలమానికగా ఈరోజు నిలబడింది. ప్రపంచ దేశాలన్నీ ఆ దేశం వైపు చూసేటట్టుగా టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచంలోని అన్ని దేశాలు ఆ దేశం మీద ఆధారపడుతున్న పరిస్థితి ఈరోజు మనకు తెలియంది కాదు. ఒకప్పుడు ఏమంటే 3000 సంవత్సరాల క్రితం, ఇది 2000, అంత మునుపు ఒక 1000, 3000 సంవత్సరాల క్రితం అదే భూభాగం, అదే ఇజ్రాయిల్ భూభాగం, అదే ఇజ్రాయిల్ దేశం, ఆ దేశాన్ని పరిపాలించిన ఒక రాజుగా ఉన్నాడు. 40 ఏండ్లు ఆయన రాజుగా ఉండి మాట్లాడుతున్న మాట మనం చదువుకుంటున్న ఈ మాట. ఏమండి 139వ కీర్తన 13వ వచనంలో 139వ కీర్తన 13వ వచనాన్ని మనం చూస్తుంటే అక్కడ నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. అదేంటండి, తల్లి కాదా, తండ్రి కాదా, వారిరువురు కలిసి కాదట. భక్తుడు మాట్లాడుతున్న మాట. అంటే నా జన్మ సహజంగా జరిగింది కాదు, మా అమ్మ నాన్న అనుకుంటే జరిగింది కాదు. నా తల్లి గర్భమందు నేను నా తల్లి గర్భంలో పడటమా, నా తల్లి గర్భంలో 9 నెలలు ఉండటమా, ఆ ఉన్న 9 నెలల కాలములో నాకు కావలసిన ఈ అవయవాలు, నాకు కావలసిన ఈ రూపం, నాకు కావలసిన ఈ ఆకారం రావడమా, ఇదంతా తండ్రి నీవు నిర్మించినదయ్యా. ఇది నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే.
నీవే నన్ను నిర్మించావు, నీవే నన్ను నిర్మించావు. అవునో కాదు ఒక్కసారి ప్రాక్టికల్గా మనకు తెలిసింది మనం ఆలోచిద్దాం. ఏమంటే మన తల్లి గర్భంలో ఉన్నాం, మన తల్లి గర్భంలో 9 నెలలు. ఆ కాలంలో ఆ లోన ఉన్నది మనవేననే సంగతి మనకేమైనా ఆ రోజు తెలుసా? మీకేమైనా తెలుసా? ఏమంటే మీరు తల్లి గర్భంలో 9 నెలలు ఉన్నటువంటి ఆ సమయంలో మీరే ఉన్నారు, లోన మీరే ఉన్నారన్న సంగతి మీకేమైనా తెలుసా? తెలియదు. పోనీ మనల్ని మోసేది అమ్మే కదా. పోనీ అమ్మని అడగండి, అమ్మ ఆ రోజు నేనే లోనున్నాను, నేనే పెరుగుతున్నాను, నేనే ఎదుగుతున్నాను, నువ్వు నన్నే మోస్తున్నావు అనే సంగతి నీకేమైనా తెలుసా అమ్మా అని అమ్మని అడిగావనుకో, ఏదో మొత్తానికి మోస్తున్నాను అన్న సంగతి తెలుసు తప్ప నువ్వే ఉన్నావు, నిన్నే మోస్తున్నాను అన్న సంగతి నాకు అస్సలు తెలియదురా. ఇంకా అప్పుడప్పుడు నిజంగా తల్లి చెప్తుంటుంది, లోన నేను ఆడబిడ్డ అనుకున్నాను రా, కానీ వచ్చేటప్పటికి మగబిడ్డగా వచ్చేసావు. అమ్మ లోనున్నది మగబిడ్డ ఏమో ఈసారైనా అనుకున్నాను, మళ్ళీ తీరా చూస్తే ఆడపిల్ల. అంటే లోనున్నది కనీసం ఆడబిడ్డో మగబిడ్డో అన్న సంగతి కూడా తల్లికి తెలియదు. అంటే మోసిన తల్లికి తెలియదా? తెలియదు. మరి మనకేమైనా తెలుసా? తెలియదు. పోనీ నాన్నకేమైనా తెలుసా? ఆయనకు అస్సలు తెలియదు. అందుకే కదా అమ్మకు డెలివరీ డేట్ ఇవ్వగానే ఈయనకు టెన్షన్ పెరిగిపోతుంటుంది. అమ్మకు డెలివరీ డేట్ ఇస్తే ఈయనకెందుకు టెన్షను? అమ్మను ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళేటప్పుడు చూడ ఈయన కంగారైపోతుంటాడు, బయట అటు ఇటు తిరుగుతుంటాడు. ఎందుకు? ఈయనేమైనా కోసి తీస్తాడా? పోలేదు ఇతనికి ఏమైనా చేస్తారా? లేదు. ఎందుకు? లోపల నుంచి వచ్చేటువంటి వార్త ఏ వార్త వస్తుంది? వస్తే ఆడ లేదా మగ, ఈ రెండు కాక మరొకటి వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు. మరి ఎందుకంత కంగారైపోతుంటాడు? ఎందుకంత టెన్షన్ పడిపోతుంటాడు? ఏమో ఆడపిల్ల అయితే కాకూడదా, రాకూడదా? అంటే కొంతమంది మూర్ఖులు ఉంటారు, కొంతమంది పిచ్చివాళ్ళు. ఏమండి ఆడపిల్ల అనగానే తలదించుకుని వెళ్ళిపోతాడు, మగబిడ్డ అనగానే చూడండి ఫోన్ ఎక్కడదో చూస్తాడు, అంతే, అందరు ఫోన్ కొట్టేయడమే. ఏమండి ఇప్పటికీ ఇంకా చూడండి ఈ పిచ్చి ఇంకా పోలేదు. ఈ వివక్ష, ఈ పక్షపాతం అనేది ఇప్పటికీ ఇంకా అలానే ఉంది. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. ఆడబిడ్డ కూడా లేక పిల్లలు లేక విధవరాండ్రుగా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఎన్ని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎన్ని పుణ్యక్షేత్రాలు వెళుతున్నారు, ఎన్ని మందులు వాడుతున్నారు, అయినా కానీ మా గర్భం పండటం లేదు అని చెప్పి బాధపడుతున్నవారు, ఎంతో నలిగిపోతున్నవారు, ఎంతో వేదనకు లోనవుతున్నవారు అంతమంది ఉండగా దేవుడిని గర్భం పండించి నీకు ఒక ఆడబిడ్డనిస్తే ఆడబిడ్డ అంటావా? ఏమండి వద్దా? చాలా తప్పండి. అంటే ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండటం అదొక మానసిక రోగి యొక్క లక్షణం, మర్చిపోకండి. అదొక మానసిక రోగికి ఉండే లక్షణం అది. ఎవరైనా దేవుడిచ్చిన బిడ్డలు, దేవుడిచ్చిన సంతానం, ఎందుకన్నది ఏమన్నా భార్య చేతిలో ఏమైనా ఉందా? లేదే. నీ చేతిలో ఏమైనా ఉందా? నీ చేతిలో కూడా లేదు. మన ఎవరి చేతిలో లేదు, అది ఆయన సంకల్పం. అందుకే ఈ మాటలు 139వ కీర్తన చూడండి. ఆ మాట 139వ కీర్తన 13వ వచనంలో, నా అంతరింద్రియమును నీవే కలుగ చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అన్నాడు. కేవలం ఏదో ఈ ఒక్క మాటే కాదండి, మరొక మాట 119వ కీర్తన 73వ వచనాన్ని కూడా మనం చూడగలిగితే 119వ కీర్తన 73వ వచనంలో, నీ చేతులు దేవా, నీ చేతులు, అమ్మ చేతులు కాదు, నాన్న చేతులు కాదు, దేవుని చేతులు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరచను. దేవుని యొక్క చేతులు నిర్మించగా నీకు ఒక రూపం వచ్చిందయ్యా. ఎప్పుడైనా అద్దం ముందుకు వెళ్ళి అద్దంలో నీ రూపాన్ని చూసుకుంటున్నప్పుడు ఈ మాట జ్ఞాపకం వచ్చిందా నీకు? దేవా, నీ చేతులా నాకు ఈ రూపాన్ని ఇచ్చాయి, నీ చేతులైనా నాకు ఈ చేతులను అమర్చాయి, నీ చేతులైనా నాకు ఈ కండ్లు, నీ చేతుల వలన నాకు ఈ చెవులు, నీ చేతులు నిర్మించగా వచ్చిన రూపమా ఇది? ముమ్మాటికి. అందుకే కదండి ఇంత ఖచ్చితంగా ఉన్నాయి, ఇంత చక్కగా ఉన్నాయి. ఇంత ఖచ్చితమైనటువంటి స్థానాలలో ఇంత చక్కటి రూపంతో మనం ఉన్నాము అని అంటే అది కేవలం దేవుని భిక్ష, దేవుని దయ.
మరి అమ్మ రూపంలో ఉన్నాను ఏంటని మీరు అనుకోవచ్చేమో, నాన్న రూపంలో ఉన్నాను ఏంటని మీరు అనుకోవచ్చేమో. కొంచెం అమ్మ రూపంలో నాన్న రూపంలో ఉంటే వాళ్ళకి నీ మీద కొంచెం ప్రేమ ఎక్కువైపోయి నీకు అన్నీ చేసి పెడతారని. వాళ్ళ రూపాలు కాక ఇంకెవరి రూపాలు వచ్చాయనుకో తోసిపడేస్తారని. దేవుడికి ఆలోచన ఉండదండి ఆ మాత్రం. అంటే దేవుడు ఎందుకో మనకు ఆ రూపాలు చూడగానే, చూసావా సేమ్ టు సేమ్ అమ్మ, సేమ్ టు సేమ్ నాన్న అని వాళ్ళకి అతుక్కపోతుంటాం మనం. వాళ్ళకి అతుక్కొని వద్దంటం లేదు, కానీ దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన వలన కదా ఆయన ఇచ్చిందండి. అందుకే నీ హస్తములు, ఈ మాట ఏమన్నాడు, నీ చేతులు నన్ను నిర్మించాయి. కేవలం అంటే కీర్తనకారుడే కాదండి, ఏమంటే యోబు భక్తుడు ఎంత మంచి భక్తుడో మనకు తెలియంది కాదు, మీరు విన్నారు. చాలా గొప్ప భక్తిపరుడు కదా ఆయన. ఏమంటే ఆ గ్రంథంలో కూడా ఏం మాట్లాడుతున్నాడు చూస్తుంటే, యోబు గ్రంథంలో 10వ అధ్యాయం, యోబు గ్రంథం 10వ అధ్యాయం ముగించుకుందాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో కూడా మనం చూడగలిగితే, అక్కడ కూడా నీ హస్తములు, చూడండి ఆ మాట, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, నీ హస్తములేనయ్యా, అనగా నా తల్లి గర్భంలో నేను పడిన రోజు నుంచి నీ హస్తములే నాకు అవయవ నిర్మాణము చేశాయి. దేవుని హస్తములు లేకపోతే, ఆ హస్తములు నీకు అవయవ నిర్మాణం చెయ్యకపోతే, ఈరోజు తల్లి గర్భం నుంచి ఈ భూమి మీదకి వచ్చే వాడవు కాదు నువ్వు. ఈరోజు మనకంటూ ఈ ఆకారం ఉండేది కాదు, ఈరోజు మనకంటూ ఈ రూపం ఉండేది కాదు, మనకంటూ ఈ జీవితమే లేదు. ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఇంత బాధతో ఒకానొక సమయంలో మనం తల్లి గర్భంలోనికి వెళ్ళామే, తల్లి గర్భంలోనికి వెళ్ళాం, తల్లి గర్భంలో ఉన్న అండముతో కలవడానికి వెళ్ళాము. తండ్రిలో నుంచి తల్లి గర్భంలో ఉన్న అండాన్ని కలిసి ఈ ఆకారాన్ని తెచ్చుకోవటానికి వెళ్ళిన రోజు నువ్వొక్కడివి, నేనొక్కడిని, మనం మాత్రమే కాదు ఆ రోజు వెళ్ళింది. 50 కోట్ల కణాలు తల్లి గర్భములో విడుదలయ్యే ఆ ఒకే ఒక్క అండముతో కలుసుకొని ఆకారం తెచ్చుకోవటానికి ఆ పరుగు పందెంలో పరిగెత్తగా, అన్నిటినీ కూడా నేలరాల్చి ఆ కోట్ల మందిలో రాలిపోవలసిన నిన్ను ఆ రోజు ఆయన నిన్ను అందులో నుంచి ప్రత్యేకం చేసుకొని, ఆ తల్లి గర్భంలో నుంచి విడుదలవుతున్న ఆ అండము దగ్గరకు తీసుకొని వెళ్ళి, నిన్ను దానితో కలిపి ఫలదీకరణం చెందించి పిండముగా మార్చి 9 నెలల పాటు ఆ దేవుడు శ్రద్ధ తీసుకొని అవయవ నిర్మాణము చేస్తే తప్ప, ఈరోజు నీ ఒక పేరుతో, ఈరోజు ఒక అడ్రస్తో, ఈరోజు ఒక మనిషిగా ఈరోజు ఈ భూమి మీద మనం బ్రతకటం లేదండి. కోట్ల మందిని కాదనుకొని అందరిని నేల కలిపి నీకు మాత్రమే శరీరాన్ని ఇచ్చి నీకు మాత్రమే జీవితం ఇస్తే, ఇంతగా దేవుడు నీ పట్ల ప్రేమ చూపి నీ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి జీవితాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి తీసుకుని వస్తే, ఇంత గొప్పదైనటువంటి ఈ జీవితంలో చిన్న చిన్న వాటికి నీవుగా చంపుకోవటం అన్నది, అది ఏమైనా బాగుందా? అది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించండి. అంటే ఇది నీ జన్మ వెనుక జరిగినటువంటి ఇంత గాథ నీకు తెలియక, ఏముందిలే పెళ్ళయింది, పిల్లలందరికీ అంటున్నారు, నేను కనేశాను, నేను అలానే వచ్చేసాను అనే ఈ తప్పుడు ఆలోచనలే కదా ఈరోజు మనిషిని చెరిపివేశాయి. ఈ తప్పుడు ఆలోచనలే కదా ఈరోజు మనుషులంతా ప్రాణాలు తీసుకోవడానికి కారణమైంది. ఎంత ఆలోచన తెలుసా దేవుడు? కేవలం ఆ రోజే కాదు, తల్లి గర్భంలోనికి మనం వెళ్ళిన రోజే కాదు, ఇంకా బైబిల్లోకి వెళ్ళి ఆలోచిస్తుంటే అసలు నీ పుట్టుక గురించి, నా పుట్టుక గురించి, మన అందరము ఈ భూమి మీదకి వచ్చే విషయాన్ని గురించి దేవుడు ఎంత ముందుగా నిరీక్షించాడో ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. ఏమండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 12వ వచనాన్ని మనం చూడగలిగితే పౌలు గారు రాస్తున్నారు ఒక అద్భుతమైన మాట మానవ జీవితాన్ని గురించి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం అన్నాడు. అంటే క్రీస్తులో మనలందరినీ కూడా దేవుడు ముందుగానే నిరీక్షించాడట. అంటే ఎదురు చూపు, నిరీక్షించడం అంటే ఎదురు చూపు. అంటే ఎవరి సభలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ సభల కోసం ఎన్ని రోజుల నుంచి వాళ్ళు నిరీక్షించారనుకుంటున్నారు? డేట్లు తీసుకున్నప్పటి నుంచి నిద్ర లేదు, ప్రతిరోజు ఆలోచన.
ఎన్ని పోస్టర్లు వేయాలి, ఎన్ని కరపత్రికలు పంచాలి, ఎన్ని ఫ్లెక్సీలు కట్టాలి, ఎక్కడెక్కడ పంచాలి, ఎక్కడెక్కడ కట్టాలి మరలా వాటిని, ఎంతమందికి ఫోన్ల ద్వారా, ఎంతమందికి వాట్సాప్ల ద్వారా, ఎంతమంది సోషల్ మీడియా ద్వారా ఈ పబ్లిసిటీ చేయాలి. ఎంతమంది వస్తారు, వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కటి వెలుతురులో కూర్చోవాలి, ఎన్ని లైట్లు పెట్టాలి, ఎన్ని కుర్చీలు వేయాలి, ఎంత చక్కటి స్టేజ్ వేయాలి, ఎక్కడ వాళ్ళు వాక్యం వినటానికి ఎక్కడ ఏ విధమైనటువంటి అభ్యంతరం కలగకుండా ఎన్ని ఏర్పాట్లు చేయాలి. వాళ్ళ ఆలోచన ఆ రోజు నుంచి. ఇది మీకు అర్థమైందా? ఈరోజు మనిషికి ఏం అర్థమైంది? నిజంగా అర్థమైతేనండి ఈ మైదానం సరిపోతుందా? ఇది సరిపోతుందా? మరి మీకేం అర్థమైంది? మీ వెళ్ళడమే ఎక్కువ. మీకు అర్థమైంది మీ వెళ్ళడమే ఎక్కువ. ఏదో బయట బంధువుల ఫంక్షన్లు జరిగినప్పుడు కుటుంబం అంతా వెళ్ళడానికి వీలు కానప్పుడు ఏం చేస్తుంటారంటే, మీరు అక్కడ వెళ్ళరండి అంతే. మీరు ఒక్కరిలా 50 100 అక్కడ ఇచ్చేసి పేరాయించుకొని వచ్చేసేది, మనం వచ్చామన్నట్టు అటెండెన్స్. మళ్ళీ వాళ్ళు ఇచ్చి చూసుకుంటారండి మన ఇంట్లో కార్యక్రమానికి. అప్పుడు వాళ్ళు కూడా ఎవరో ఒకరు వస్తారు, మళ్ళీ ఇచ్చేస్తారు. దయచేసి ఇలా వద్దు. ఏమండి, మీకు తెలిసిన ఈ సమాచారం, ఈరోజు సమాజంలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలు, ఈ సమాజంలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలను కొంతవరకైనా మనం నిరోధించగలిగితే, అరికట్టగలిగితే దేవుడు మన విషయంలో సంతోషపడతాడు. దేవుడు ముందుగా క్రీస్తునందు మనల్ని ముందుగా నిరీక్షించాడు అని రాయబడింది. ఎవడు ఇక్కడ నిరీక్షించాడు అని చదువుకున్నాం. తర్వాత మాటలో మనం చూస్తుంటే 12లో ముందుగా నిర్ణయించి అన్నాడు. చూడండి, అక్కడ మనలను ముందుగా నిరీక్షించాడట, ఆ తర్వాత నిర్ణయించాడట. నిరీక్షించిన దేవుడు, నిర్ణయించిన దేవుడు ఎంత ముందుగా అంటే 6వ వచనంలో చదువుకుంటే జగత్తు ముందుగా అన్నాడు. జగత్తు పుట్టెంతకాలం? 1500 కోట్లు. అంటే 1500 కోట్ల సంవత్సరాలకు ముందుగా పరలోకంలో ఉన్న దేవుడు నీకోసం ఆయన ఎదురు చూశాడట. నిన్ను నిర్ణయించుకున్నాడట. నిన్ను నిర్ణయించుకొని నీ కొరకు ఎదురు చూడగా ఈరోజు నీకు ఈ జీవితం వస్తే, ఎంత గొప్పదైన ఈ జీవితాన్ని పరీక్షల్లో తప్పినందుకు చంపుకోవటం న్యాయమా? ఈరోజు ఇంటర్మీడియట్ రిజల్ట్స్లో ఎంతమంది పిల్లలు చనిపోయారండి తెలంగాణలో, ఆంధ్రాలో? ఎంతమంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చేశారు. ఆర్థిక ఇబ్బందుల వలన చనిపోతున్న వాళ్ళు, పంటలేదని చనిపోతున్న వారు, ప్రేమ విఫలమైపోయిందని చనిపోతున్న వాళ్ళు, పరీక్షలో తప్పామని, లేదంటే మార్కులు తక్కువ వచ్చాయనో, లేకపోతే ఏమంటే ఫెయిల్ అయిపోతామన్న భయంతో ముందుగానే ఇలా చనిపోతున్నా, ఏమండి వీళ్ళందరికీ ఎవరండి సమాధానం? ఎవరు జవాబుదారి? నో, ఇలా సమాజంలో జరగకూడదు అని అంటే ఏం చేయాలి? దీని వెనకాల అసలు ఏంటి, కారణాలేంటి? ఈ కారణాలేంటో, జరుగుతున్నటువంటి ఆత్మహత్యలను ఎలా అరికట్టాలో, ఎలా పరిష్కరించాలో, ఈ సమాజానికి క్రైస్తవులకు మనం చేయవలసినటువంటి సహాయం ఏదైతే ఉందో అదే ఈ సభల రూపంలో మనం చేసేది తప్ప ఎవరు మతం మార్చవలసిన అవసరం మనకు లేదు. ఆ కర్మ కూడా మనకు లేదు. కేవలం మనిషిని సంస్కరిద్దాం, మనుషుల్లో మానవత్వాన్ని నింపుదాం, మానవ జన్మ యొక్క విలువను తెలియచేద్దాం. మనిషిని బ్రతుకు ఈ సృష్టిలో అన్నిటికంటే చాలా గొప్పది. చిన్న వాటి కోసం నువ్వు చనిపోవటం అనేది అది పద్ధతి కాదు అని చెప్పి ఈ సమాజాన్ని చైతన్యపరచాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన సభలలో ఈ మొదటి రోజు మొదటి భాగాన్ని ముగిస్తున్నాను. కానీ సమాజంలో జరుగుతున్న ఏమండి ఆత్మహత్యలు, అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దీని వెనకాల ఇంకా ఉన్నటువంటి ప్రధానమైన కారణాలు, అవి అసలైనటువంటి సంగతులు మనం రేపటి నుంచి మనం వినబోతున్నాం. మీరు మాత్రమే రావటం కాదు, దయచేసి ఇంకా అనేక మందికి చెప్పండి. మీరు ప్రేమించిన వారికి మాత్రమే చెప్పండి సుమా. మీరు ఎవరిని ప్రేమించారో, భవిష్యత్తులో వారెవరూ కూడా ఏ విషయంలో కూడా ఆత్మన్యూనత భావానికి లోనైపోయి వారిని ఎవరూ కూడా ఉరిపోసుకోవడం, పురుగుల మంతా ఏదో ఒక రకంగా వారి కుటుంబాలను చంపుకోకూడదు అనుకుంటే, వాళ్ళ మీద మీకు ప్రేమ ఉంటే వాళ్ళందరికీ చెప్పండి. వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, వాళ్ళు హైందవులా, ముస్లింలా, నాస్తికులా, ఎవరైనా పర్వాలేదు, చెప్పండి, రప్పించండి, కూర్చోబెట్టండి, వారికి వినిపించండి, రాబోతున్న భయంకరమైన విపత్తు నుంచి తప్పించండి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ మొదటి రోజు సభను ముగించటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ భాగ్యానికే మీకు వందనాలు. మొదటి రోజు కాస్త ఆలస్యమైనా మీ పిల్లలు ఓపిక కలిగి విన్నారు. విన్న మీ బిడ్డలను మీ చేతులకు అప్పగిస్తున్నాం. చుట్టుప్రక్కల ఉన్న గృహాలలో నివసిస్తున్న వారి విషయం కూడా ప్రార్థిస్తున్నాం.
వారు మాకు అందించిన సహకారాన్ని బట్టి తండ్రిగా మీరు వారిని జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను చల్లగా కాపాడండి. రేపు ఎల్లుండి జరిగే సభలు కూడా మీకు మహిమకరంగా జరుగునట్లు కృప చేయండి. ఈ సమాజానికి కొంతైనా మేలు చేయాలి అనే ఒక ఆలోచనతో మాత్రమే ఈ సమాజంలో జరుగుతున్న రోజు రోజుకి పెరుగుతున్న ఈ ఆత్మహత్యల విషయంలో కొంతవరకైనా తండ్రి వాటిని అరికట్టగలిగితే, వాటిని నివారించగలిగితే మా బ్రతుకు ధన్యమవుతుందన్న ఆలోచనతో మాత్రమే ఈ సభలు ఏర్పాటు చేశాం. జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏలుతున్న నాయకుల కోసం, దేశాన్ని ఏలుతున్న నాయకుల కోసం, ప్రజలందరి కోసం ప్రార్థించమని మీరు అడిగారు కనుక, మీరు చేయమన్నారు కనుక వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. రాష్ట్ర నాయకులకు, దేశ నాయకులకు, దేశ ప్రజలందరికీ అందరము కూడా తండ్రి సఖ్యత కలిగి, ప్రేమ కలిగి, ఒక కుటుంబంలో ఉన్న వారి వల్లే కలిసిమెలిసి ఐక్యతతో బ్రతుకుతూ రాష్ట్రము, దేశం యొక్క ఖ్యాతిని ప్రపంచ శిఖరాన్ని నిలబెట్టగలిగేటువంటి వారముగా మేమంతా ఉండగలుగులాగున సహాయం చేయమని కోరుతూ దేశంలోని హైందవ, ముస్లిం, క్రైస్తవ మీ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం. అందరూ ఒక తండ్రి పిల్లలు అన్న భావనతో ఐకమత్యంతో జీవించేటువంటి చక్కటి వాతావరణాన్ని దేశంలో ప్రసాదించమని వేడుకుంటూ వెళుతున్న మీ బిడ్డలను క్షేమంగా తీసుకుని వెళ్ళండి. తిరిగి రేపటి దినాన మరలా మేమంతా కూడా సమయానికి మేమంతా కూడా కూడుకొని ఉన్నతమైన మీ జ్ఞానాన్ని వినగలిగే అదృష్టాన్ని మాకు అనుగ్రహిస్తారని నమ్ముతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్.